తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంపై పొలిటికల్ వార్ నడుస్తుంది. ఒకవైపు 2 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 10% పనులను పూర్తి చేయలేదని బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజెంట్ మనతోన దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో అడుగుదాం. అన్న ఏంటి మొత్తం ఇదంతా చూస్తుంటే ఇదంతా పొలిటికల్ హీట్ను రాజేస్తుంది. ఒకవైపు వాళ్ళు మీరు ఈ 2.5 కాలంలో పాలమూరు రంగారెడ్డిని పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఒకటి 2015 జూన్ 11వ తారీఖు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా నియోజకవర్గ అరవైన దగ్గరనే శంకుస్థాపన చేసిండు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఆనాడు ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన రోజు ఏం చెప్పిండు? 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్ళు అందిస్తారని చెప్పిన వ్యక్తి ఎవరు? కేసీఆర్ గారే కదా. మరి ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు అధికారంలో? 2023 వరకు వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు ఆ ప్రాజెక్టును? వాళ్ళు దాని తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఫోకస్ చేసి కాళేశ్వరానికి 1,00,000 కోట్ల కేటాయింపు చేసేసి కాళేశ్వరానికి కావాల్సిన అనుమతులన్నీ తీసుకొచ్చేసి కాళేశ్వరాన్ని కడతారు, కాళేశ్వరం కూలిపోతుంది. అది వాళ్ళు చేసిన నిర్వాహకం. పాలమూరుకు ఈరోజు అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల పూర్తిగా అన్యాయం చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక్కడ పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఆనాడు ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతూ ఏనాడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తాం కదా, మనం పూర్తి చేయాలి కదా అని చెప్పేసి ఎన్నడన్నా ఒకరోజు పోయి ఇప్పుడు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్న నాయకులు ఒకరోజన్న కేసీఆర్ గారిని ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చిర్రా?